కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కల్వకుంట్ల రామారావు గారు మళ్ళీ అబద్ధాలు తప్ప మేము నిజం మాట్లాడలేము, నిజం మాట్లాడితే మా తల 1000 ముక్కలు అవుతుంది అని చెప్పి వాళ్ళకు శాపం ఉండొచ్చు. ఆ శాపానికే నిన్న ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. నేను మహిళా సంఘాలకు మీరు రుణాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా అన్నాడు. చెయ్యి, నీకు దమ్ముంటే నీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహించి ఉంటే రాజీనామా చేయి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారం వచ్చిన సమయం నుండి నేటి వరకు అటు అర్బన్లో కానీ ఇటు రూరల్లో కానీ మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రాసుకోండి, కల్వకుంట్ల తారక రామారావు గారు మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా 57,937 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసింది. $57,937 కోట్ల రూపాయలు. 57,937 crores. మీకు అర్థమయ్యే భాష ఇంగ్లీష్లో కల్వకుంట్ల తారక రామారావు గారు మీకు అర్థమవుతుంది కదా, మీకు తెలుగు అర్థం కాదు, హిందీ అర్థం కాదు కదా, మీకు అర్థమయ్యే భాష ఇంగ్లీష్లో ఆంగ్లంలో 57,937 crores. ఈ అమౌంట్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల్లో అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇచ్చినటువంటి రుణం తాలూకు ఒక సంఖ్యా నంబరు, ఇచ్చిన అమౌంట్ నంబరు. మీరు అన్నారు కదా నిరూపిస్తే రాజీనామా చేస్తా, రాజీనామా చేసి వెళ్ళిపోతా అని. ఎస్, ఈ దెబ్బకు తెలంగాణకు పట్టిన శని పీడ చీడ అన్నీ విడిపోతాయి. దమ్ముంటే రాజీనామా చేయి. మోతాబరి మాటలు, తురుంఖాన్ మాటలు, దార్కారి మాటలు మాట్లాడే కల్వకుంట్ల తారక రామారావు గారు ఇప్పుడు మీ ముఖం ఏ అర్థం చూపించుకుంటారు? నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినావు కదా, 24 గంటల సమయం పట్టింది, పోయి ఎంక్వైరీ చేసుకోండి. ఇంకా ఈ దుమార్గం మాట్లాడుతున్నారు. అరే గత 10 సంవత్సరాలు 4,051 కోట్ల రూపాయల ఒక రుణాలు ఇంకా అమౌంట్ బిల్డింగ్ ఇలేదు వాళ్ళతే. 2014 నుంచి 2023 వరకు మహిళా సంఘాలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 4,051 కోట్ల రుణాలు పెండింగ్ లో పెట్టింది. మీరకేం తెలుసు మహిళల గురించి, మహిళా సంఘాల గురించి, మహిళల యొక్క అభివృద్ధి గురించి? చిల్లరగా మాట్లాడుతూ ఉంటారు, నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు, అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు, అర్థం లేని మాటలుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యలో ప్రాస, యాస, భాష. అరే 420 మీరే, 840 కూడా మీరే దుమార్గులారా. 2014 నుంచి 12-18 వరకు 420 టీం ఉండే, అదే 420 టీం 2018 నుంచి 2020 దాకా 840 టీం అయింది. అదే దొంగలు మీరే, దుర్మార్గులు మీరే, దోపిడీదాలు కూడా మీరే. 2014 నుంచి 23 దాకా తెలంగాణలో ఏ నీటిని వదలలేరు, గాలి వదలలేరు, ఏ గ్రామాన్ని వదలలేరు. ఇంకా ఆయన టీవీలో భాష రాసుకొని వస్తారు, చిలక పలుకులు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. పేపర్ నుంచి మాట్లాడే మీరు ఒక రాజకీయానికి
మాకు చాలా తేడా ఉంటుంది. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామాలాడే డ్రామారావు గారు. కొంచెం మన సిగ్గుండాలి. మాట్లాడే ప్రతిసారి చిల్లర మాటలు, చిల్లర పనులు. ఒక మాట చెప్తున్నాను, అబద్ధానికి ఐడి కార్డు, ఆధార్ కార్డు, ఇంకే కార్డున్నా కూడా అది కల్వకుంట్ల తారకరావు మాత్రమే.